వ్యాపారం చేయాలి అంటే ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవాళ్ళు. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో బోర్డు వింతగా ఉంటేనే బిజినెస్ క్లిక్ అవుతుంది అని మార్కెటింగ్ సూత్రాన్ని మార్చేశారు మన మేధావులు. కస్టమర్ల నాలుక రుచి సంగతి పక్కన పెడితే ముందు వాళ్ళ కంటికి నచ్చేలా బుర్ర తిరిగిపోయేలా పేర్లు పెట్టడంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతున్న రెండు షాపుల బోర్డులు చూస్తే బాబోయ్, మార్కెటింగ్ కు కొత్త అర్థం చెబుతున్నారా లేక కస్టమర్ గుండెలలో రైలు పరిగెట్టిస్తున్నారా అనిపించక మానదు. విశాఖపట్నంలోని మర్రపాలెంలో ఓ సరికొత్త రెస్టారెంట్ వెలిసింది. బోర్డు మీద పెద్ద అక్షరాలతో రెండో పెళ్ళం అని రాసి పాడేశారు. ఈ పేరు చూడగానే వైజాగ్ కుర్రాళ్లకు పూనకాలు వచ్చేస్తూ ఉన్నాయి. పెళ్ళైన మొగాళ్ళైతే గుండె గుబేలుమంటుంది. అసలే ఒక పెళ్ళాన్ని మేపడానికి గగనమవుతుంటే ఈ రెండో పెళ్ళం ఏంటి స్వామి అంటూ జనాలు నోరెళ్ల పెడుతూ ఉన్నారు. ఈ బోర్డు ఫోటో సోషల్ మీడియాలోకి ఎక్కడ ఆలస్యం మీమస్ పండగ చేసుకుంటున్నారు. మొదటి పెళ్ళం ఇంట్లో వండి పెడుతూ ఉంటుంది కాబట్టి రెండో పెళ్ళం బయట తినిపిస్తుంది. పేరు పర్ఫెక్ట్ భయ్యా అని కొందరు లాజిక్లు తీస్తూ ఉన్నారు. ఈ హోటల్ కు ఫ్యామిలీతో వెళ్తే ఇంటికొచ్చాక మొదటి పెళ్ళం చేతిలో పచ్చడి అవ్వడం ఖాయం అని మరికొందరు భయపెడుతూ ఉన్నారు. అయినా ఈ పేరు పెట్టడానికి ఓనర్ కు ఇంట్లో పర్మిషన్ ఎలా దొరికింది చెప్పయ్యా, అన్నయ్య బ్రతికే ఉన్నాడా అంటూ ఆరా తీస్తున్నారు. ఏదేమైనా టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం పీక్స్ లో వచ్చేసింది. ఇక రెండో షాక్, ఒక పాన్ షాప్ యజమాని ఇచ్చిన ట్రూత్ బాంబ్. సాధారణంగా ఏ వ్యాపారి అయినా తన వస్తువుల గొప్పల గురించి చెబుతాడు. కానీ ఈ ఊరు పేరు తెలియని మహానుభావుడు మాత్రం తాను అమ్మే సిగరెట్లు, గుట్కాలు, పొగాకు వల్ల ఏం జరుగుతుందో డైరెక్ట్ గా బోర్డు మీదే రాసేశాడు. ది క్యాన్సర్ హబ్. ఇదే నిజం బాస్, నచ్చితే రండి లేదంటే ప్రాణాలను కాపాడుకోండి అన్నంత రేంజ్ లో ఆ బోర్డు నెటిజన్ల మనసులను దోచేసింది. సిగరెట్ ప్యాకెట్ల మీద ముసలివాడి బొమ్మలు, భయంకరమైన ఫోటోలు వేసిన అసలు తగ్గని మన మందుబాబులు ఈ బోర్డు చూసి మాత్రం ఒక్క నిమిషం థింకింగ్ లో పడిపోతున్నారు. క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా ఎంత పబ్లిసిటీగా బోర్డు పెట్టావయ్యా, నీ నిజాయితీకి ఒక దండం అంటూ దీనికి ప్రశంసల కురిపిస్తూ ఉన్నారు. నిజంగానే సిగరెట్ ప్యాకెట్ హెచ్చరికల కంటే ఈ బోర్డే ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందని కూడా అంటున్నారు. ఒకప్పుడు వ్యాపారం అంటే నాణ్యత, నమ్మకం. ఇప్పుడు వ్యాపారం అంటే వైరల్ మెటీరియల్. పేరు వింతగా ఉండి సోషల్ మీడియాలో ఒక్కసారి మీమ్స్ ట్రెండ్ అయితే చాలు కస్టమర్లు క్యూ కట్టేస్తూ ఉన్నారు. ఏదేమైనా మన రెండో పెళ్ళం హోటల్ యజమానికి క్యాన్సర్ హబ్ పాన్ షాప్ బాస్ కి డిజిటల్ మార్కెటింగ్ అవార్డులు ఇచ్చేయొచ్చు. మరి మీరేమంటారు బాస్? ఈ వీకెండ్ రెండో పిల్లం దగ్గరికి డిన్నర్ కి వెళ్తున్నారా ఏంటి? కానీ ఇంట్లో చెప్పే వెళ్ళండి సుమా.